ప్లాంట్ ప్రైవేటైజ్ చేసి తీరుతాము అని ఖచ్చితంగా బీజేపీ పార్టీ చెప్తుంది. కానీ రాష్ట్ర ప్రజలైతేనేమి, రాజకీయ పార్టీలు అయితేనేమి అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి ఆ హామీ ఇవ్వగలరా? మేము పొత్తుల గురించి, సీట్ల గురించి మాట్లాడలేదండి. రాష్ట్ర ప్రజలకి ఏమి కావాలి, ఏమి ఇవ్వాలి? ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రాలకి సంబంధించిన ఉమ్మడి ఆస్తుల్ని పంచనటువంటి కేంద్ర ప్రభుత్వం, ఉమ్మడి నీటి పంపకాలు చేయనటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన హామీలు ఇచ్చి వీళ్ళు ఓట్లు అడుగుతారు? అది మేము అడుగుతున్నాం ఈ రోజు. అది వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకోండి, కాంగ్రెస్ తో పాటు నిన్న అక్కయ్య గారు బాగా సుజాత గారు ఒకటే ఒక ప్రశ్న మీకు పార్లమెంట్ లో అడగాల్సినవన్నీ మీరు మార్నింగ్ డిబేట్ లో అడిగితే ఎట్లా? పార్లమెంట్ లో ఎందుకు అడగలేదండి? మేము ఏమడిగారు? ఒకటి ఫస్ట్ టర్మ్ లో ఇప్పుడు ఇక్కడ మీరు మాట్లాడటం ద్వారా బీజేపీ వాళ్ళకా తెలుగు అర్థం కాదు, వాళ్ళు నార్త్ ఇండియన్స్. మనం మార్నింగ్ డిబేట్ ఇంత పొద్దున వాళ్ళు లేవరు, వాళ్ళకి తెలియదు. ఇవన్నీ మీరు పార్లమెంట్లో 5 ఏళ్ల పాటు అడగాల్సినవి వాళ్ళ మార్నింగ్ వచ్చి కూర్చొని అడిగేస్తే ఎట్లా అండి చెప్పండి? ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్, పోలవరం, విభజన హామీలు, ఈ అంశాలన్నీ అడగటం కాదండి, నిలదీయాలి, గల్లా పట్టుకొని నిలదీయాలి. మీకు 23 ఈ రోజు మరి పొత్తు పెట్టుకుంటున్నారు అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓట్లు అడుగుతున్నప్పుడు నాయుడు గారు అడుగుతారండి అవన్నీ, ఆయన అడగకుండా కాదు. బీజేపీ పార్టీ మాతో పొత్తుందా అండి? వైసీపీ పార్టీతో పొత్తుందా? కాదు. మరి పొత్తులేని మీరు గట్టిగా లేదు కదా, మీరు అడగాలి కదా, గట్టిగా అడగాలి కదా, మీరు లేనప్పుడు అడగాలి కదా. నేను వస్తాను వినీల గారు నేను వస్తాను మీ దగ్గర. వినీల్ గారు నేను వస్తా, ఒక్క నిమిషం. పొద్దున్నే కూర్చొని పోట్లాడడానికి ఎవరు రాలేదు. పాయింట్ బై పాయింట్ వినీల్ గారు నెక్స్ట్ లేదు వినీల్ గారు నేను నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. మేడం మాట్లాడుతున్నారు, సుజాత గారు మీరు మాట్లాడండి. నేను అడిగిన దాని ఏంటంటే పార్లమెంట్లో మీకు ఈ హ్యావ్ ఇనఫ్ స్ట్రెంత్ ఏంటి? మోర్ దాన్ ఇనఫ్ మీకు ఉంది. రాజ్యసభలో మొత్తం మీ బలం బ్రహ్మాండంగా ఉంది. ఇవన్నీ కలిపితే మీకు 30-40 మంది ఎంపీలు ఉన్నారు. ఎట్ట చూసుకున్నా మీరు అడిగితే వణుకుతూ బీజేపీ చేయాల్సిన వ్యవహారాన్ని ఇవాళ చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఆయన అడగాలంటే ఎట్టా అండి? ఆయన చేయలేకపోతే కదా మిమ్మల్ని అనుకుంది. ఆయన 2014లో పొత్తులో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు పొత్తు కోసం వెళ్తున్నారు. అడుగుతారేమో. ఒక నిమిషం కీర్తన గారు ఆగండి, నేను వస్తున్నాను మీ దగ్గర. వాళ్ళకి వైసీపీ పార్టీ నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళని మనం బద్దలాడుకొని తెచ్చుకోవడం తప్ప బెదిరించి తెప్పించుకునే పరిస్థితి అక్కడ లేదు. సంపూర్ణమైన బలం వాళ్ళకుంది బీజేపీ పార్టీకి అనే విషయం అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి చెప్తున్నటువంటి అంశమే ఇది. సంకీర్ణ ప్రభుత్వం కాదు అక్కడ ఉన్నది, సంకీర్ణ ప్రభుత్వం అయితే మేము ఖచ్చితంగా సంకీర్ణంలో కలుస్తాము, మాకేం చేస్తారని అడగచ్చు. కానీ అక్కడ ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం కాదు. కానీ ఇప్పుడు పొత్తు కోసం వస్తున్నటువంటి బీజేపీ పార్టీ, మరి విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ కడతానన్నటువంటి బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ఇండస్ట్రీని ప్రైవేటైజ్ చేస్తుంటే మళ్ళీ బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడుతుంటే ఈ ప్రతిపక్ష నాయకులు మరి వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమాత్రం బాధ్యత ఉందో చెప్పండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అలాగే అడుగుదాం వాళ్ళని అడుగుదాం, మీ దగ్గరకు వస్తాను. క్యాన్సిల్ చేస్తా అన్నారు బీజేపీ పార్టీ. దీనికి అడుగుదాం. ఇప్పుడు టీడీపీ వినీల్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం సుజాత గారు మీ దగ్గరకు వస్తా. వినీల్ గారు మాట్లాడతారు. వినీల్ గారు నమస్తే అండి. సో సుజాత గారు చాలా అంశాలు చాలా అంశాలు లేవనెత్తారు సుజాత గారు. సో ఇప్పుడు మీరు అర్జెంటుగా ఈరోజు బ్రీఫింగ్ ముందరే, నాయుడు గారి బ్రీఫింగ్ ముందరే మీరు అమిత్ షా గారితో, నడ్డా గారితో వారి అభ్యర్థన మేరకు మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి వారి వేడుకల మేరకు మీరు ఈ 2 విషయాలు ప్రధానంగా ప్రస్తావించాలి. ఏవేంటి? ప్రత్యేక హోదా, విభజన హామీలు,